Please subscribe GK Movie Mixture and click bell icon to get regular updates. ప్రశాంత్ గారు వాళ్ళ అమ్మ నాన్న మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. హాయ్ అండి. హాయ్ అండి. బాగున్నారా? ఇప్పుడు ప్రశాంత్ గారు టిక్ టాక్ చేస్తూ ఉంటారు కదండి. టిక్ టాక్ చేసినప్పుడు చాలా కామెంట్స్ పెడుతుంటారు. వాటిని ఎలా మీరు రిసీవ్ చేసుకుంటూ ఉంటారు? అంటే ఇలాంటి వీడియోస్ ఎందుకు చేస్తున్నారు అని తిట్టే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? తింటుంటారు అప్పుడప్పుడు. ఆ తిట్టినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు మీరు మీ అబ్బాయి మీద? అడుగుతాం మేము ఎందుకు ఇట్లా అంటే అంటుంటారు, అవన్నీ పట్టించుకోవద్దు. ఫ్యూచర్లో బాగుపడాలంటే ఇవన్నీ తప్పయి. అంటే అలానే కాదండి, చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తుంటాయి, వల్గర్గా వస్తుంటాయి. అమ్మాయిలు ఎలా చేస్తున్నాడు సంథింగ్ అది ఇది అని చెప్పేసి అంటుంటారు. అంటే బయటకు వెళ్ళినప్పుడు కానీ అది కానీ మీ అబ్బాయి ఏంటి అలా చేస్తున్నారు, అలా చేయడం మంచిదే అది ఇది అని అంటుంటారు కదా, అప్పుడు మీరు ఎలా రేపు అంటుంటారు అని అనుకుంటాం. అంతే, అనే వాళ్ళని పట్టించుకోవద్దు. బాధ అనిపిస్తుంది లోపల, కానీ ఇంకా ఏం చెప్పుకోలేము కదమ్మా. ఇక అయితే అబ్బాయికి కోరికలు ఉన్నాయి, ఇట్లా చేసుకోవాలి అట్లా చేసుకోవాలని. వాళ్ళ కోరిక ప్రకారము తీర్చుకొని ఎవరన్నా ఏమని అనుకొని మనకు సంబంధం లేదు. ఓకే, మీరు బాధపడినారు అంటున్నారు కదా, మీరు బాధపడినప్పుడు మీ అబ్బాయి చెప్పొచ్చు కదంటే ఇలాంటి వీడియోస్ చేయకు, నార్మల్గా చేసుకో, ఏదైనా కానీ యాప్లోనే కదా మనం చేస్తున్నది. మా పేరెంట్స్ కూడా అర్థం చేసుకుంటారు. ఒక మనిషికి పాపులారిటీ పేరు వస్తుందనంటే ఇవన్నీ నార్మలే, తప్పాయి. కానీ అవన్నీ మనం ఏం పట్టించుకోవద్దురా, మనది మనకే అని వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తారు. మా ఇంట్లో మంచిది చెడు అనేది మనసులకైతే తెలిసిపోతుంది, అర్థమైపోతుంటది. ఒకడు వెతుకుతుంటాడంటే వేరేగా ఎట్లయినా మనం చెడగొట్టాలని ఏదో రకంగా అంటనే ఉంటారు. ఇంకా అవన్నీ మనకి ఎందుకులే, మన దేవుడు మన ఎంబడి, మన అమ్మవారు మన ఎంబడి అని మేము మా కొడుకుకి సపోర్ట్ ఇస్తాం. ఇక ఇంట్లో వాళ్ళు మెత్తగా ఉండి ఇంట్లో వాళ్ళకి చెప్తేనన్నా వీడియోస్ ఆగిపోతాయేమో, వాడు యాప్ డిలీట్ చేస్తాడేమో చెప్పి చాలా బాధపడతాడని నేను అనుకుంటాను. మీ అబ్బాయిని ఈ విధంగా మాట్లాడినప్పుడు మీరు అంటే బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అంటే చాలా వల్గర్గా తిరుగుతుంటారు కదా, అది మీకు తెలిసాయి అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొడుకు ఏదన్నా అయితేనే చిన్న దెబ్బ తగిలితేనే చాలా బాధపడతారు తల్లిదండ్రులు. ఇలా తిరుగుతున్నారు అంటే ఎంత రియాక్ట్ అవుతుంటారు? మస్తు బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది. కానీ నాకు చాలా బాధ అనిపించింది. కానీ ఎందుకు అట్లా అంటారు, ఒక మనిషి గురించి తప్పు ఎందుకు ఆలోచన చేస్తారు? వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. ఒకవేళ నచ్చకపోతే చూడొద్దు, నచ్చిన వాళ్ళు చూసుకోవచ్చు, అట్లా ఒకరిని అనొద్దు కదా మనము అని అనుకుంటా నేనైతే. అప్పుడు తిట్టిన వాళ్ళని ఫంక్షన్స్ కి ఇన్వైట్ చేస్తున్నారంట దాన్ని, అంటే మీ ముందు తిట్టింటారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ చుట్టాలు కావచ్చు, చుట్టుపక్కల కావచ్చు, మీ అబ్బాయి ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని తిట్టింటారు కదా. ఫంక్షన్స్ కి ఖచ్చితంగా ప్రశాంతం తీసుకురండి అది ఇది అంటున్నారు. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇంకా బాధ ఉంటుంది, నాకు అడుగులు అయితే బాధ ఉంటుంది. కానీ మా మనసు ఏమనిపిస్తుంది, అంత భగవంతుడు చేసినది, ఇవన్నీ దేవుడే చేసింది. తిట్టిన వాళ్ళే పొగుడుతుంటే మనకి హ్యాపీనెస్ ఉంటుంది కదా. తిట్టిన వాళ్ళే ఇప్పుడు వాళ్ళ ఇంటికి ఖచ్చితంగా నేను రావాలి, ఒక 5 minutes అయినా వచ్చి వెళ్ళాలి అన్నట్టు అంటారు. మాకు చాలా బాధ అనిపిస్తుంది, మా అబ్బాయిని ఎందుకు ఇట్లా అంటారు, వాళ్ళకి మేమేం ద్రోహం చేయలేము కదా అని. మాకు తెలిసినంత మటుకు మేము ఎవరికి ద్రోహం చేయలేదు. నా పిల్లలే కానీ, నాకు 3 కొడుకులు, నా కొడుకులే కానీ, నేనే కానీ, మా ఆయన కానీ, ఇప్పుడు నా కోడలు వచ్చింది, నా కోడలు కానీ, ఎవరే కానీ మేము తెలిసి ఏ తప్పు చేయము. తెలియక ఏదైనా చేస్తే దేవుడే మమ్మల్ని చూసుకున్నాని, వాళ్ళు తెలిసి చేస్తే వాళ్ళని భగవంతుడే చూసుకున్నారు. నా మనస్ఫూర్తిగా నేను ఎవరిని పిలవకూడదని నిర్ణయించుకుంటాను. తెలుసుకోవాలి వాళ్ళు మనసులు. తెలియని వాళ్ళే అంటారు కానీ వాళ్ళకి. ప్రశాంత్ గారికి అమ్మవారు వస్తుంది అని చెప్పి చెప్పారు తను. ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చింది అంటారు అమ్మవారు? పోయిన సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చింది. ఆయనకి ఇంతకు ముందు అయ్యప్ప మాల వేసినప్పుడు ఆయన పూజలు బాగా చేసేది. అంటే అమ్మవారు అనుకోరు కదా, భయపడిన చాలా భయపడినాము. 2-3 సార్లు మేము వేరే వాళ్ళని అడిగినాం, మాకు వద్దు అని అనుకున్నాం కూడా. మాకు వద్దమ్మా, అంటే ఆమె అన్నది కాదు సేవ చేయాలని చేస్తాము, మాకు వద్దు, ఇట్లా మా నుంచి కాదు అంటే, లేదా మీ అబ్బాయికి నేను అన్ని చూసుకుంటా అంటే అప్పుడు మేము నిలుపుకున్నాం. అమ్మవారు చెప్పిండ్రు, ఆయన పేర్లకు వచ్చి మీ పూజలు బాగా చేస్తారు మీరు, నాకు వాళ్ళు బాగా నచ్చిండు, నేను కోరుకొని వచ్చినా, నన్ను ఎప్పుడు కాదనుకుండి, నన్ను నమ్మితే మీకు మళ్ళీ మంచిగా చేస్తానంటే, ఇప్పుడు ఆయమ్మ దారి వల్లనే నా కొడుకుని ఆమెకు నమ్మి అమ్మవారిని అడుగుతాను. ఏదైనా ఎవరిని ఏం అడగను. నా కొడుకుని ఎవరైనా తిట్టినా చేసినా అమ్మ నేనైతే కంపల్సరీ అడుగుతాను. ఎందుకు బాధపడుతున్నారు అసలు? ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నాడు, ఫేమస్ లో ఉన్నాడు. అంటే వాళ్ళ బాధ ఏంటంటే అప్పట్లో మన పాత తలుచుకొని గతం మర్చిపోవాలి. ప్రెసెంట్ సిచ్యువేషన్ లో
తిట్టినోడే ఒక్కసారి వచ్చిపో, ఒక సెల్ఫీ ఇవ్వు, ఒక ఫోటో ఇవ్వు, అది వచ్చింది ఆల్రెడీ, ఆ ఫేమ్ వచ్చింది. నా కోరిక కూడా అదే. బయటతో ఏ బాధ లేదు, మా రిలేటివ్స్ చాలా ఎవరైనా ఇంట నుంచి గుర్తుంటారు. అంటే నాకేమనిపిస్తుంది అంటే నా కొడుకు ఎదగాలి, నా కొడుకు అనుకున్న కోరిక తీర్చుకోవాలని. నాకు ఏ బాధ ఉన్నా అమ్మవారి ముందే వచ్చి ఏడుస్తాను, చెప్పుకుంటాను నేను. ఖచ్చితంగా మీ అబ్బాయి మంచి పొజిషన్కి వెళ్తాడు. డెఫినెట్ గా ఆల్రెడీ మూవీస్ ఛాన్సెస్ కూడా వచ్చాయి. టాలెంట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి టిక్ టాక్ అనేది స్వాగతం పలుకుతుంది. సోషల్ మీడియాలో మీ వాడు చాలా ఫేమస్ అయిపోయిండు. తిట్టిన వాళ్ళు ఈరోజు పొగుడుతున్నారు. బాధపడాల్సిన అవసరమే లేదు, హ్యాపీగా అంతే. తిట్టుకోలేదు అంతే కదండి. ఇప్పుడు చెట్టు కాయ అంటేనే కొడతారు, చెట్టు కాయ లేకపోతే ఎవడు కొడతాడు? ఇప్పుడు మామిడికాయ సీజన్ లోనే కదా మామిడికాయలు కొట్టేది రాళ్ళు, తర్వాత కొడతారు. మేము అదే అనుకుంటాం. ఇంకా ఎవరిని మనము తిట్టే వాళ్ళని పోయి తిట్టలేము, చెప్పిన వాళ్ళని పోయి అడగలేము. మీరు ఎందుకు అన్నారా, నేను నా కొడుకుని ఎందుకు అన్నారా అని. అదే దేవునికి ఆడుకోవాలి మనం. వాళ్ళ తప్పులు వాళ్ళే తెలుసుకోవాలి, మా తప్పు మేము ఎట్లా తెలుసుకుంటామో వాళ్ళ తప్పులు వాళ్ళే తెలుసుకోవాలి అని. ఎవరి పిల్లలైనా సరే అందరూ ఎందుకంటే టిక్ టాక్ లో అన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చినా నేను ఎవరికి ఇంతవరకు కామెంట్ కి రియాక్ట్ అవ్వదు. ఎందుకంటే ఎవరిది ఎట్లుంటుందో, నేను ఏదన్నా అంటే మళ్ళీ వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది జరిగితే వాళ్ళ పొజిషన్ ఎట్లుందో, వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఎట్లుందో అని చెప్పి ఎవరిని ఏమనను. ఏదన్నా అర్థం తెలుసుకుంటే వాళ్ళే మనకి మంచిగానే మాట్లాడతారు. ఇప్పుడు ఏదైనా సరే మంచి ఇది ఇంట్లో అని అంటేనే కదా వాళ్ళు వచ్చి మంచిగా మాట్లాడేది. ఒకటి ఏంటంటే ఇంత మంచి అమ్మా నాన్న దొరకడం చాలా కష్టం. ఈ ఇండస్ట్రీ అంటే అస్సలు చాలా మంది పడదు. అదే అమ్మా కావచ్చు నాన్న కావచ్చు అసలు ఎంకరేజ్ చేయరు. బట్ మీకు ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి మంచి రెండో కొడుకైనా నా కొడుకు చిన్న కొడుకు నా కోడలైనా అందరు సపోర్ట్ ఈయనకే ఇస్తాం. ఎవరు అదే ఈయనకు అట్లుందేమో అని నాకు మమ్మీ డాడీ సపోర్ట్ అయినా, ఇద్దరు అన్నల సపోర్ట్ అయినా, ఇక ఆఖరికి నాకు అదృష్టవంతంగా ఏంటంటే మా వదిన కూడా నాకు చాలా సపోర్ట్ గానే దొరికింది. చాలా అదృష్టం అది. ఎందుకంటే ఇంట్లో అందరూ బయట నుంచి ఒక మనిషి వచ్చి మనకు సపోర్ట్ చేయడం అంటే అది నార్మల్. ఎందుకంటే ఆమెనన్నా పోయి మా అన్న దగ్గర అనాలి, ఏంది మీ తమ్ముడు మొత్తం ఇట్లా చేస్తున్నాని. తను కూడా నన్ను తమ్ముళ్ళలాగా చూసుకుంటుంది. మా తమ్ముడే చేస్తున్నాను, తనతో కూడా చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి. అంత సపోర్ట్ ఉంది నాకు. ఇంట్లో వాళ్ళదైతే చాలా అదృష్టం ఇట్లాంటి ఫ్యామిలీలో పుట్టడం. అయితే చాలా మంచి సపోర్ట్ ఉంది, మంచి పొజిషన్ కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే ఈసారి హెడ్ సెట్ మాత్రం తీసేయాలి. క్వశ్చన్ కూడా వచ్చింది, అరే ఏంట్రా 30 రూపీస్ ఇయర్ సెట్ అంటే నేను 200 పెట్టి కొనుక్కున్నారా బాబు, 30 కాదు. అదే హెడ్ సెట్ మాత్రం తీసేయి. ఏంటంటే ఇంకొద్దిగా ఇంప్రూవ్ అవుతావు, ఇంకొద్దిగా ఇంప్రూవ్ అయ్యి మంచి ఇంకా బెటర్ అవడానికి అవకాశం ఉంటుంది కదా. కాబట్టి ఇంకోటి ఏంటంటే మీ చుట్టుపక్కల ఆఫీసెస్ అన్నీ ఉన్నాయి, సినిమా ఆఫీసులు అన్ని ఇక్కడే ఉన్నాయి చుట్టుపక్కలే. మంచి లొకేషన్. సినీ ఇండస్ట్రీ వాళ్ళు మొత్తం 90 చుట్టే ఉన్నారు. అదే కదా, మొత్తం అంతా ఇక్కడే ఉన్నారు. మొత్తం అంతా పొలిటికల్ ఆఫీసెస్ కూడా మొత్తం ఇక్కడే ఉన్నాయి. ఆల్ ది బెస్ట్, మంచి ఫ్యూచర్ ఉంది. ఇంకొకటి ఏంటంటే మీరు బాధపడాల్సిన అవసరమే లేదు, దేవుడు సల్లా చూస్తాడు. అంటే అనుకోండి మేము దేవునే నమ్ముతాం నాన్న. మాలాగా కూడా అందరు తల్లిదండ్రులు కూడా నమ్మొచ్చు. ఒక పిల్లగాని తిట్టేటప్పుడు తల్లిదండ్రులు కూడా వాళ్ళు కూడా చెప్పొచ్చు. మనము ఒకరిని అంటుంటే మనం కూడా రేపు వచ్చి వాళ్ళని అంటారు కదా అన్నట్టు వాళ్ళు కూడా చెప్పుకుంటే అందరూ హ్యాపీగానే ఉంటారు. ఫైనల్ గా బ్యాడ్ కామెంట్స్ చేసే వాళ్ళకి ఒక మీ మాటల్లో కొద్దిగా చెప్పండి. ఎవరు పిల్లలు ఎవరు తల్లిదండ్రులైనా సరే ఎవరి పిల్లలకు కూడా అన్ని అట్లా చెప్పొద్దు చెయ్యొద్దు అని ఎవరైనా తల్లిదండ్రి చెప్పాలి. ఎందుకంటే అందరు పిల్లలు ఎదగాలని దేవుని మేమైతే ఎప్పుడైనా కోరుకుంటాం. మేమైతే ఎవరి పిల్లలకు చెడుగా ఎప్పుడు అనలేదు. నా కొడుకుకి ఇన్ని మాటలు అందరు పెట్టినా నేను ఎప్పుడు అట్లా అనుకోలేదు. నేను ఎప్పుడు ఏం మొక్కినా అంటే అందరు మంచిగా ఉండాలని దేవునికే మనస్ఫూర్తిగా కోరుకుంటా. నేను నా కొడుకు కూడా మంచిగా ఎదగాలి, మీ పిల్లలు కూడా మంచిగా ఉండాలి అని నాదొక కోరిక. కాకపోతే కామెంట్స్ పెట్టే ముంగల కొంచెం ఆలోచించాలి, పెట్టండి. ఎందుకంటే ఆ ప్లేస్ లో మీరుంటే ఎంత ఎంత ఎవరికి ఏం కోరికలు ఉన్నాయి, ఎవరు పరిస్థితి ఎట్లున్నది అదే అంత బాగా మాట్లాడట్లేదు. మీరు కూడా మాట్లాడాలి సార్. బ్యాడ్ కామెంట్స్ ఎందుకంటే బాధ అయితే చాలా అనిపిస్తుంది అన్న. ఎవరన్నా ఏమన్నా అన్నారంటే మస్తు బాధ అనిపిస్తుంది, ఏడుస్తాను నేను కూడా. కానీ మళ్ళీ వచ్చి దేవుని ముందే చెప్పుకుంటాను, నీకు వస్తున్నామమ్మా, మరి ఇన్ని మాటలు ఎందుకు అంటారు, అన్ని నీవే చూసుకోవాలి. మరి నేనైతే ఒకరికేం చెప్పుకోలేను, నేను బయటికి వెళ్ళి ఒకరిని అనేటట్టు లేను నేను అని నా మనసులో బాధ నేనే మింగుతాను. నాది నేనే చెప్పుకుంటాను. నాది నా మనసుకే నచ్చ చెప్తాను. మంచి పొజిషన్కి వెళ్తే ఆటోమేటిక్ గా వాళ్ళే సెట్ అవుతుంది.
సెల్ ఫోన్ లో ఉన్నాడు బిగ్ స్క్రీన్ కనబడతాడు మీ అబ్బాయి డెఫినెట్లీ అప్పుడు మంచిగా దేవునికి దేవుడు మనకి ఎట్లా రాసి పెడితే అట్లా జరుగుతుంది అదైతే కంపల్సరీ. కానీ ఏంటంటే ఒకరిని అనొద్దు నాన్న ఎవరైనా కూడా మనము అది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Please subscribe GK Movie Mixture and click bell icon to get regular updates.